అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమానికి అప్పుడప్పుడు ఈ రకంగా అతిథులు వస్తూ ఉంటారు. మన ఆశ్రమం వీడియోలు చూసి ఎంతో అభిమానం పెంచుకొని ఈ విధంగా మన ఆశ్రమం వరకు వస్తారు. ఇప్పుడు నా మాటలు కాదు కానీ వాళ్ళ మాటల్లో అయిందమ్ముంది. బాబు చెప్పండి అన్న, మీరు ఎందుకు వచ్చినట్లా? ఇన్ని రోజులు అడిగారు కదా రావాలా ఆశ్రమానికి, ఆల్రెడీ ఒకసారి వచ్చి కూడా వెళ్ళారు. అదేం విషయము? అదే మేడం, మేము బ్లెస్సింగ్స్ కావాలనేసి వచ్చినాము. అదే మా అన్న వచ్చి కోయిట్లో ఉంటాడు, మురళి అనేసి. మీ వీడియోలు అన్ని అక్కడ కోయిట్లో కూడా అందరికి బాగా అమ్మ బాగా అందరిని బాగా చూసుకుంటుంది అనేసి అక్కడ అందరికి కూడా 10 అందరికి చెప్తారంట. మీ ఆశీర్వాదం కావాలని చూస్తా ఉంటాం. మా అన్న కొత్తగా పెళ్ళైంది, మీ ఆశీర్వాదం కావాలనేసి మొన్న పోయిన నెలలో వచ్చినాము. అందుకనేసి పోయిన నెలలో మీరు దొరక్క ఇప్పుడు వారం వెయిట్ చేసి మీ ఆశీర్వాదానికి వచ్చినాం మేడం. చాలా సంతోషం. వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా మేము మన ఆశ్రమ వాసులు అందరూ కూడా కోరుకుందాం, భగవంతుని ప్రార్థిద్దాం. ఓకేనా? ఇందాక వాళ్ళ మాటల్లో చెప్పారు కదండి, వాళ్ళ అన్న దుబాయ్లో ఉంటారన్నట్లుగా తనకు ఫోన్ చేసి ఇచ్చారు, తనే వీళ్ళని పంపించారు. కాబట్టి ఇదిగోండి, తనతో చాలా చోపు మాట్లాడినానులేండి, ఇంకా వీడియోలో అంత పెట్టలేము కాబట్టి కట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి మీ ముందుకు తీసుకొస్తున్నాను అనమాట. ఆ అబ్బాయితో కూడా, మురళి అనే అబ్బాయితో కూడా మాట్లాడినాను. ఇంకా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇక్కడ వీళ్ళు పసుపు కుంకుమ అవి తెచ్చారు. ఒకరోజు అన్నదానం బాధ్యత కూడా తీసుకున్నారు. ఈ రకంగా కొత్త పెళ్లి కూతురు దగ్గర నాకైతే పసుపు కుంకుమ ఇప్పించారబ్బా, చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. మన ఆశ్రమానికి దాతలు ఏ విధంగా ఉంటారంటే, వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగాల పని సంకల్పం చేసుకుంటారు. దాన్ని బట్టి ఈ విధంగా ఈ రకంగా అన్నదానం చేయడం, పసుపు కుంకుమ ఇవ్వడము, ఈ రకంగా అది అలవాటు చేసుకున్నారనమాట. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇదిగోండి కొత్త జంట, వీళ్ళైతే నా బ్లెస్సింగ్స్ కోసమే వచ్చారంట. వాళ్ళ మాటల్లో విన్నారు కదా. భగవంతుడు అన్ని విధాలా కూడా వాళ్ళకి మంచి చేయాలని, వాళ్ళకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిద్దాం. మేము మన ఆశ్రమవాసులు అందరూ కూడా. ఇది ఈ పూట మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. అదేవిధంగా మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియోలు చూస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఎన్నిసార్లు చెప్పినా కూడా తనివి తీరదన్నమాట. మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలండి. ఎందుకంటే నేను చేసే అది గోరంత పని కావచ్చు, కొండంత పని కావచ్చు, నేను చేయగలుగుతున్నాను అంటే దాని అంతటికీ కారణము మీలాంటి వాళ్ళందరూ కూడా నా వెన్నంటి ఉన్నారు కాబట్టి ఈ రకంగా చేయగలుగుతున్నానండి. ఓకేనా? కాబట్టి మీ అందరికి కూడా మరొకసారి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఓకేనా? ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.